విష్ణు గారు. సార్ సార్ ఆ, మలయాళంలో అల్లు అర్జున్ గారితో పాటు మీకు కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారా? మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ మధ్య. మలయాళం ఆ, మలయాళంలో ఈ సినిమా చేయట్లేదండి. నెక్స్ట్ సినిమా ట్రై చేస్తున్నాం. సో ఇది కొంచెం ఒంగోలు బ్యాక్డ్రాప్ అనమాట. ఆ మాటలు ట్రాన్స్లేట్ చేయాలంటే మలయాళం వాళ్ళకి కొంచెం కష్టం. అది వచ్చి కొంచెం కామన్ లాంగ్వేజ్ అండ్ కామన్ స్టోరీ సెటప్. వాళ్ళే అడిగారు యాక్చువల్లీ, మీరు అన్నట్టు వాళ్ళే అడిగారు. సో నెక్స్ట్ ఫిలిం ఆల్రెడీ జరుగుతున్నాయండి డిస్కషన్. ఇదైతే ఓన్లీ తెలుగు. ఓకే. అందరు హీరోలు సినిమాలకి రిలీజ్ అప్పుడు కొద్దిగా సెన్సార్ ఇబ్బందులు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు ఏంటి అసలు? ఏంటంటే సెన్సార్ అయిపోయిందండి. అదే అంటే ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు అసలు మీ సినిమా? ఎప్పుడు రాలేదండి. మీకు చూసినప్పుడు ఏమన్నా ఇదైతే ఇబ్బంది రావాలి, చూసినప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి అది ఆ ఇబ్బంది రాదు నా సినిమాలకి. అంటే ఫోన్లో అది చూస్తే ఏమన్నా కొంచెం సరదాగా మీకు టైంపాస్ ఇదవుతుంది, అంతేగాని ఈ సినిమాలో అయితే క్లీన్గా ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డాన్సర్ ఉన్నట్టు కనిపిస్తున్నారు. అదే నేను షాక్ అయ్యి ఆ రోజు. బాగా చేశారు, సింగిల్ టేక్. అదే ప్రొడ్యూసర్ గారు. సరే ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు ఈ వీక్ ఒక సినిమా వచ్చింది కాబట్టి ఓకే, 2 సినిమాలు వస్తాయని చెప్పి ప్రచారం జరిగింది. ఆ టైంలో సినారియో ఎలా ఉండేదండి? ఎలా దాన్ని సాల్వ్ చేశారు? సార్ చెప్పాలంటే చాలా ప్రెషర్ ఉండేది, బట్ బ్యాక్ ఎండ్ చాలామంది వర్క్ చేశారు. సో దానికి కొన్ని మంది నేను థ్యాంక్స్ చెప్పాలి. సురేష్ బాబు గారికి, దిల్ రాజు గారికి, వీళ్ళంతా చేశారు. సో సినిమా ఒకే ప్యారల్ అయితే ఇద్దరు ప్యారల్గా లాస్ అవుతారని చెప్పి మేము ఇనీషియల్గా ఒక డేట్ 27th, ఇంకోలేమో 28th అని వేసుకున్నాం. సో అది సార్ట్ అవుట్ చేసే థింగ్స్ అనేది కొంచెం టైం లైన్ తక్కువ ఉన్నా కూడా అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకొని దాంట్లో చాలా బ్యాక్ అండ్ వర్క్ చేశారు. ఎస్పెషల్లీ విష్ణు గారు కూడా చాలా బాగా కష్టపడ్డారు. సో ఒకే డేట్ని వస్తే ప్యారల్ లాస్ వస్తుందని చెప్పి, సో ఆ సినిమా వెనక్కి వెళ్ళి మేము ముందుకు వచ్చామండి. డైరెక్టర్ గారు, విష్ణు గారి గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, ఆయన తన డైరెక్టర్ని ఒక కోడి తన పిల్లల్ని కాపాడుకుంటా చూసారు, అలా కాపాడుకుంటుంటారు అని చెప్తుంటారు కదా. కరెక్ట్ అండి. అది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ విషయంలో? చాలా కంఫర్ట్ అండి. అంటే డెబ్యూ డైరెక్టర్కి ఏం కావాలి, ఎందుకంటే ఓ డెబ్యూ డైరెక్టర్కి సో మెనీ థింగ్స్ ఉంటాయి, బట్ అన్నింటినీ మనం ఏదైనా ప్రజల్లో ఉన్నాము అనుకుంటే వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఉంటాడు. అదొకటే సింగిల్. సో నీట్గా అంటే మనకి చాలా బౌండెడ్గా సపోర్ట్ చేసి ఏం కావాలి ఏంటి అంటే, ఒక డెబ్యూ డైరెక్టర్ చాలా అనుకుంటాడు ఓ సినిమా తీయడానికి, ఇలా కావాలి అలా కావాలని, అది ఖచ్చితంగా వచ్చేలాగా ఆయన ప్లాన్ చేస్తారు. శ్రీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికే చాలా లిస్ట్ ఉంటుంది, ఆయన సినిమా లిస్ట్ చాలా ఉంటుంది, చాలామంది డైరెక్టర్లు ఆయనతో పనిచేయాలని వెయిట్ చేస్తుంటారు, ఆ లైనప్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, వెయిటింగ్ లిస్ట్ పెద్దది. మీరు ఆ వెయిట్ చేయడానికి సిద్ధపడే ఆయన దగ్గరికి వెళ్ళారా? ఎన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ కథని స్క్రీన్ మీద చూసుకోవడానికి? లేదండి, కథ నరేట్ చేసిన తర్వాత ఒక 6 months to 8 months సారు అంటే ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాము, దాని తర్వాత టేక్ ఆఫ్ అయిపోయింది. శ్రీ విష్ణు గారు. హాయ్. యాక్చువల్లీ మీ అదే ఒక వారం వెనక్కి జరిగింది ఆ సినిమా ఓకే, బట్ ఈ ప్రమోషన్ ఆ ప్రమోషన్ క్రాస్ ప్రమోషన్స్ లాగా అవుతున్నాయి. అంటే నిన్న ఒక పాట, ఈరోజు ఒక సాంగ్, జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏ సినిమా ప్రమోషన్ ఏంటి? అంటే ఒకేసారి అయితే కన్ఫ్యూజన్ డెఫినెట్గా నాకుందను, బట్ కంప్లీట్ వేరే వేరే జానర్లు కాబట్టి, వేరే వేరే కైండ్ ఆఫ్ ఇది కాబట్టి చూసినా అప్పుడు 2 టైటిల్ కూడా అందరికీ తెలిసిపోయినాయి కాబట్టి, జానర్ కూడా తెలిసిపోయింది కాబట్టి అది పెద్ద ఉండదని అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ 28th అనుకున్నారు కదండి, మళ్ళీ 27th ముందుకు జరుపుకోవడానికి రీజన్ ఏంటి? ఆ సినిమా రావట్లేదు కదండి. సో వీకెండ్లో ఒక డే వేస్ట్ అయిపోద్ది కదా. సో వీకెండ్ అనే ఫ్రైడే సాటర్డే వస్తుంది కాబట్టి మేము మళ్ళీ ప్రీపోన్ చేసుకొని, అలాగే వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ కాన్ఫిడెన్స్ వెనక్కి వచ్చాం. సో ప్రీమియర్స్ వేస్తారా 26th నైట్ ఏమన్నా? యాజ్ ఆఫ్ నో మేమేమీ అనుకోలేదు. సో థింగ్స్ ఎవ్రీథింగ్ అని సార్ట్ అవుట్ అవుతే ఒకసారి 20 ప్రీమియర్స్ వేద్దామని చూస్తున్నాం. విష్ణు గారు సార్ 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 ఒక రోజులోకి వచ్చేసింది రిలీజ్. అంటే ఈ ఫిబ్రవరి చూస్తే మొత్తం అంతా డ్రై పీరియడ్ కింద ఉంది, థియేటర్స్ చాలా వరకు కూడా కొంచెం ఎంటీగా ఉన్నాయి. నెక్స్ట్ 2-3 వారాలు కూడా పెద్దగా సినిమా ఏం లేదు. ఇప్పుడు ఒక రకంగా మీరే ఒక 3 వారాలు ఫీడింగ్ ఇవ్వాలి సినిమా. ఏంటండి సినిమా కాన్ఫిడెన్స్, ఆ ఫీడింగ్ ఇవ్వగలుగుతారంటారా ఎగ్జిబిటర్లకి? ఏంటో మరి నా సినిమా ఎప్పుడు వచ్చినా కొంచెం డ్రై సీజన్ వచ్చేస్తూ ఉంటుంది, ఏంటో తెలీదు. బట్ నా సినిమాతో చాలా రోజులు మళ్ళీ ఒక 3-4 వారాలు ఫీడింగ్ ఇస్తారు మీరు, బాగానే ఇదవుతూ వచ్చిందండి. సో ఈసారి కూడా కంటెంట్ మీద నమ్మకం, తప్పకుండా థియేటర్కి వచ్చారంటే మాత్రం ఎంజాయ్ చేసి వెళ్తారు.
సో వర్డ్ ఆఫ్ మౌత్ ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేసాం, చూసి అందరూ బాగా స్ప్రెడ్ చేస్తారని నమ్మకం ఉంది. సో ఓకే. కామెడీ కూడా ఫుల్ లెంత్ కామెడీ మీదే పండగ తర్వాత. కామెడీ ఒకటే కాదండి ఈ సినిమా, కామెడీ అనుకుంటాం మనం, ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. సో అది ఆ థ్రిల్ అవుతారు. అండ్ అంటే అందరూ కామెడీ అని వస్తున్నారు, డెఫినెట్గా కామెడీ ఎంత ఉండాలో దానికంటే ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా సర్ప్రైజ్, అసలైన స్టోరీ, అసలైన కథ మొదలయ్యే టైంకి ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్తో బయటకు వస్తామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు. మ్యామ్. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి వేరేగా టర్న్ అవుతుందని. అంటే బోల్డ్గా ఉండే అమ్మాయిలకి సంబంధించా? ఎందుకంటే ఆమె క్యారెక్టర్కి సంబంధించి కూడా కొంచెం ట్రైలర్లో కావచ్చు అట్లా కనిపిస్తుంది కదా, ఎట్లా ఉండబోతుందండి అంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో? లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా లేడీస్ అందరూ నా మీద జాలి పడతారు. అరే ఇంత పాపం వీడికి ఎందుకు ఇలా చేస్తుంది అనే ఇది ఉంటుంది. బట్ దానికి రీజన్ ఉంటుంది అనుకోండి. అది కాదండి, మనం ఎంచుకున్న పాయింట్ అండ్ ఆ స్క్రీన్ ప్లే ఎలా అయితే రివీల్ అవుతూ ఉంటుందో, సరదాగా యూత్ఫుల్గా వెళ్ళిపోయేది. లవ్ అంతా యూత్ఫుల్గా అయిపోతుంది. లవ్ తర్వాత పెళ్ళి అనే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ నుంచి అసలు డ్రామా మొదలవుతుంది బేసిక్గా. సో మన సినిమాలో కూడా అదేవిధంగా ఆ పెళ్లి నుంచి వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాలోకి టర్న్ అవుతుంది స్టోరీ. సో ఆ మూమెంట్స్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. అవంతా కూడా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా మంచి అభిప్రాయంగా వస్తారులేండి అమ్మాయి మీద. చెప్పు. ఒంగోలు బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా, మీరు చూస్తే గోదావరి జిల్లాలకు సంబంధించి కాబట్టి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఒంగోలు యాసకి సంబంధించి ఉంటుందా లేకపోతే మీ స్లాంగ్లోనే చెప్తారా? అక్కడక్కడ కొన్ని ఊత పదాలు, కొన్ని అలాంటి కొన్ని ఒంగోలు కైండ్ ఆఫ్ ఇవి వాడామండి. మ్యాక్సిమం అందరికీ ఏదైతే కంఫర్టబుల్గా అర్థం అవుతుందో అదే లాంగ్వేజ్ వాడాము. నైన్ గారు. సో అంటే శ్రీ విష్ణు లాంటి అంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటాం కదా, ఆయన పక్కన నటించేటప్పుడు అది కూడా కామెడీలో, మీరు కమెడియన్ కాదు, చాలామంది సత్య గారు కావచ్చు ఇలాంటి అందరూ నటించడం వేరు, యాజ్ ఏ హీరోయిన్ మీరు నటించేటప్పుడు అది కూడా కామెడీ పండించాల్సి ఉంటుంది కాబట్టి మీ అతని ఎక్స్పీరియన్స్తో మిమ్మల్ని టాలీ చేసినప్పుడు రీసెంట్గా వచ్చారు కాబట్టి ఎట్లా ఆ సీన్స్ ఎట్లా చేశారు? ఏమన్నా అంటే వర్క్ చేస్తారా లేకపోతే ఏంటి? వర్క్ అంటే అట్లా ఏమీ లేదు అండి. కానీ శ్రీ విష్ణు గారు కానీ డైరెక్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, నాకు గైడ్ కూడా చేశారు. సో దట్స్ ద రీజన్ దట్ వీ ఆన్ సెట్ డిస్కషన్ చేసినప్పుడు అవన్నీ లైక్ ఇంప్రొవైజేషన్స్ కానీ ఏమైనా న్యూ డైలాగ్స్ యాడ్ చేసినప్పుడు కూడా అది సెట్ అయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. విష్ణు గారు ఇక్కడ సార్, ఈ వాస్తు సంబంధించి ఎక్కువ సీన్లు ఉన్నాయి, క్యారెక్టరేషన్ కూడా అదే పెట్టారు. ఏంటి వాస్తు శాస్త్రం పైన ఏమైనా సెటైర్ ఉందా? సెటరికలా? బేసిక్గా మేము ముందు నుంచి ఇదొకటి అనుకున్నది ఏంటంటే, మేము చాలామందికి ఈ వాస్తు మీద, న్యూమరాలజీ మీద చాలామంది నమ్మకం ఉంటుంది. సో అది కొంచెం పర్సనల్గా కనెక్ట్ అయి ఉంటారు. సో అటువంటి దాని మీద మనం ఎటువంటి సెటైర్ వేయొద్దు, కామెడీ చేయొద్దు. అండ్ మోరోవర్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ వీడి క్యారెక్టర్ ఇది నమ్ముతాడు తప్పితే నమ్మిన వాళ్ళకి ఇది అయిపోతుంది, లేకపోతే నమ్మటం వల్ల ఇది అయిపోతుంది, అసలు ఆ కంటెంట్లోకి వెళ్ళమండి మనం. ఓన్లీ వీడి క్యారెక్టర్ ఒకటే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే ఇది. దాని మీద కూడా ఏమి సెటైర్ కింద ఏమి ఉండదు, దాని మీద ఉండదు. 100% ఏదైతే సెన్సిటివ్ ఇది ఉందో దాని మీద అయితే అసలు సెటైర్ అనేది లేదు. నా క్యారెక్టర్ మీద ఉంటుంది, నా పర్సనల్, నా బిహేవియర్ కానీ ఇది కానీ దాన్ని బట్టి, లేకపోతే అమ్మాయి బిహేవియర్ కానీ దీని మీదే వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ యాంగిల్ టచ్ చేయలేదండి, అసలు వాంటెడ్లీ వద్దనుకున్నాం. ఓకే, ఇప్పుడు టీజర్లో చూస్తేనే ఒక ఆల్కహాల్ బాటిల్ లేకపోతే దమ్ముగూడదనరా అని హీరోని పిలిచేది, ఇవన్నీ టీజర్లోనే చూపించారు. సినిమాలో ఎంతవరకు వాడారు? సెన్సార్ సంబంధించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా కష్టం చెప్పారు? క్లీన్ అసలు ఏం చెప్పలేదండి. క్లీన్ యూబయ్యా? క్లీన్ యూబయ్యా. ఓకే. ఇంకొకటి, మీరు ఇందాక టీజర్లో 2 కళ్ళకి 2 రకాల షూస్, ఆ బండి ఏదో విచిత్రంగా డిజైన్ చేశారు, వాటికి బ్యాక్ అండ్ స్టోరీ ఏమైనా ఉందా? అంటే 5 లక్కీ నెంబర్ అని 5 టైర్ల వాహనం వాడాలి, కారు కొనుక్కోలేడు, అందుకని బండికి తగిలించుకుని తిరుగుతున్నాడు. కలర్లో ఏమో సమ్ మీద పవర్ వస్తుందని చెప్తే ఓ కలర్ అది, ఓ కలర్ ఇది షూ వేసుకుంటాడు. సో ఇవన్నీ చిన్న చిన్న మైన్యూట్ ఇవి క్యారెక్టర్ సరదాగా మీకు ఫాస్ట్గా మీరు తీసుకోవడానికి అనమాట ఇవన్నీ. డైరెక్ట్ గారు సార్, ఈ వీళ్ళిద్దరు లవ్కి సంబంధించి ఆయనేమో ఒక లెక్చరర్ పొజిషన్లో చూపించారు, అటెండెన్స్ తీసుకుంటా.
అమ్మాయి పొజిషన్ ఏంటి, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, స్టూడెంట్ లెక్చరర్ లవ్ స్టోరీయా? ఇద్దరు లెక్చరర్స్ సార్. ఇద్దరు లెక్చరర్స్. ఇద్దరు లెక్చరర్స్, ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్. ఓకే. సో ఆ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో కొంచెం కాలేజ్ లవ్ స్టోరీ ఆ క్యారెక్టరైజేషన్ని వెళ్ళడానికి ఆ స్పేస్ని యూజ్ చేసుకున్నాను నేను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఇందాక నుంచి మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, కోప్పడలేదు ఎవరి మీద మీరు అని. బట్ ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని తిట్టానని చెప్పేసి సారీ చెప్తున్నారు స్టేజ్ మీద. సారీ అంటే చెక్ కూడా ఇస్తానంటున్నారు. ఏంటి అది, ఎందుకు తిట్టాల్సి వచ్చింది మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారు? నన్ను నేను కోప్పడేంత ఎవరు మనుషులు లేరు సార్ ఇక్కడ, అందరూ చాలా కామను. సరే కొన్ని ఉంటాయి కదా, సో ఆ స్పేస్లో ఆయన ఏదో చిన్న అంటే ఫాదర్ సన్కి ఒకటి ఉండేది కదా గైడెన్స్, ఆ స్పేస్లో అంటే రిలీజ్ డేట్ దగ్గరికి రావడం, సో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా ప్యారల్గా జరగాల్సినవి, ఇఫ్ ఇన్ కేసు ఏదైనా డిలేలు అయినా కానీ అప్పుడు చిన్న సెటప్లు అంతే, అంతకుమించి వెరీ సపోర్టివ్. ఓకే అండి, శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు ఇక్కడ అంటే మీకు ఒక ట్యాగ్ ఎలాగా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వచ్చింది కాబట్టి మీ దగ్గరికి వచ్చే సబ్జెక్టులన్నీ ఇక అందరూ ఎక్కువగా కామెడీ సబ్జెక్టులే తీసుకొస్తున్నారా? దాన్ని మీరు అచీవ్ చేయడానికి ప్రతిసారి కుర్రోళ్ళని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి ప్రత్యేకంగా దాని గురించి ఎక్కువ ప్రెజర్ వర్క్ తీసుకోవాల్సి వస్తుంది ఎట్లాగా? లేదండి, అసలు అది ఆ వేలో అంటే ట్యాగ్ గురించి ఆలోచించాలి అది లేదు. బేసిక్గా నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా కొత్త పాయింట్లే, ఎంటర్టైన్మెంట్లో కూడా ఏదో ఒక కొత్తదనం ఎప్పుడు పిక్ చేస్తున్నాను కాబట్టి ఆ వేలోనే వస్తున్నాయండి. సీరియస్ సబ్జెక్టులు అప్పట్లో ఒకటి ఉండేవాడు లాంటి సబ్జెక్ట్స్ చేసేవారు, బట్ ఇప్పుడు దాన్ని ప్రియారిటీ బేసిస్లో తీసుకుంటే కామెడీకి ఎక్కువ మీరు ఇవ్వాల్సి వస్తుందా ఎట్లాగా మీ సెలక్షన్ అనేది? ఇవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే కొత్త సినిమా ఇది చేస్తున్నాను అని నాతో వర్క్ చేసి డైరెక్టర్లు ఎవరన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా శ్రీకృష్ణ గారితో ఓకే అయింది అని అంటే కామెడీ ఉంటుందా అంటున్నారు, కామెడీ ఉంటుందా అని అడిగి అంతలాగా ఫన్ మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఏదైతే మీరు అడిగారో అలాంటి డ్రామా ఫిల్మ్స్ కూడా యాక్చువల్లీ అలాంటివి చేయడం నాకు ఇంకా పర్సనల్గా ఇష్టం, బ్యాలెన్స్ చేయడానికే చూస్తున్నా. అలా రెండు బ్యాలెన్స్ అయ్యి దొరికేలాగా దొరికితే చేద్దాం అన్నట్టే ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విష్ణు గారు, మీరు అంటే విష్ణు విన్యాసం అని మీ పేరు మీద టైటిల్ పెట్టడంలో పూర్తి స్థాయిలో 360 degrees యాంగిల్లో మిమ్మల్ని మీరు పెర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న సినిమానా? మీరు చేసిన విన్యాసాలు ఏంటి ఇందులో? ఇది అంటే యాక్టింగ్ క్యాపబిలిటీ ఇది ఆ టైప్ కాదండి, ఇది ఎంత న్యాచురల్గా చేస్తే ఈ క్యారెక్టర్ అంత మీకు బాగా నచ్చుతుంది. విష్ణు విన్యాసం కూడా టైటిల్ మారుతి గారు నాకు షూట్ స్టార్ట్ అయ్యాక ఒక 15 daysకి అలా అన్నారు, నా మీదే పేరు పెడుతున్నారు ఏంటని అనుకున్నాం. కాకపోతే మేము ఒక 15-20 days ఆ పేరుతో ట్రావెల్ అవుతుంటే మంచి ఒక పాజిటివ్ ఇది అనిపించింది అందరికీ. సో ఎవరికి చెప్పినా కూడా భలే ఉంది అనేసరికి ఇంకా దానికే వచ్చామన్నమాట. పర్ఫార్మెన్స్ అన్ని సినిమాల్లాగే మంచి ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆల్ ది బెస్ట్. మారుతి గారు, డైరెక్టర్ మారుతి. ఈ మధ్య అంటే సినిమాలకి ఎంత ప్రమోషనల్ కాంటెంట్ రిలీజ్ చేస్తున్నా సరిపోవట్లేదు, సో అలాంటి మీరు ఓన్లీ టీజర్తోనే సరిపెట్టారు. అంటే సాంగ్స్ ఇవి కూడా ఉన్నాయి కదా సార్, సో వాటిని కూడా కన్సిడర్ చేసాము. బట్ ట్రైలర్ రిలీజ్ చేయకూడదు అని ఏమైనా అనుకున్నారా లేదంటే? లేదు, అలా ఏం కాదు. సో డిలేస్ అంటే ఐ మీన్ డేట్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, ఈ ప్రాసెస్లో హరీ అయిపోయింది, అంత తప్పితే వేరేది ఏం లేదు. అంటే ట్రైలర్ అనేది రిలీజ్ ఉంటుందా లేదా? ప్లాన్ చేస్తున్నారు సార్. ఓకే, అంటే మరీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా ట్రైలర్, ఇంకా 2 daysలో ఉన్నప్పుడు ట్రైలర్ అనేది అది ఒకసారి ప్రొడక్షన్తో డిస్కస్ చేసి నేను క్లారిటీ ఇవ్వగలను. సరే సార్. సుబ్రహ్మణ్యం గారు సార్, ఇక్కడ సార్ సుబ్రహ్మణ్యం గారు సార్, లాస్ట్ 2 సినిమాలు మీకు చాలా ఎక్స్పీరియన్స్, సో 3వ సినిమాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిర్మాతల పరిస్థితి ఎలా ఉందో ఇటీవల కొన్ని మన రాజు గారు చెప్పిన మాటలు విన్నాం, కానీ ఇప్పుడు ఈ విష్ణు విన్యాసంతో సో మీ ఆర్థిక పరిస్థితి ఎంతవరకు మెరుగుపడుతుంది? సో ఈ గ్రహస్థితి మీకు ఎలా ఉంటుంది? చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు సార్, అందరూ సింపుల్గా అడుగుతున్నారు, మీరు మరీ ఎంత పెద్దది అడిగారు సార్ మీరు కొంచెం ఎడిటింగ్ చెప్పండి సార్. సార్ 27వ తారీఖు మీ గ్రహస్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉందా సార్, ఆల్రెడీ నేను జాతకం చూపించుకోవాలో సినిమా హ్యాపీ, నా పెట్టిన పేమెంట్ వచ్చేసింది, నేను లాభాల్లోనే ఉన్నాను. ఇదంతా మాకు చేసిందంతా విష్ణు గారే సార్, దగ్గరుండి అంతా బాధ్యతగా చేసేది సినిమా అంతా. మాకేమీ వేస్ట్ ఖర్చులు అవ్వలేదు, మేము అనుకున్న డేస్లో షూట్ పూర్తి చేసాం. మనకు అందరూ బాగా సపోర్ట్ చేశారు, సాయి శ్రీరామ్ గారు అని వీళ్ళ ఆర్ట్ డైరెక్టర్ చారి గారు, వీళ్ళందరూ బాగా ఫ్రెండ్లీ మూమెంట్లోనే సినిమా ఫన్గా వెళ్ళింది. బయట ఎంత ఫన్ ఉంటుందో సినిమాలో దానికి మించినంత ఫన్ ఉంటుంది. అంటే మీరు జాతకాన్ని నమ్మారా సినిమాని నమ్మారా? జాతకాలు నమ్మేదే ఉండదండి, కథను నమ్ముతాము.
సినిమాని నమ్ముతాం. మీరు అలాంటి అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీరు ఇప్పుడు మాట్లాడుతూ అదే చెప్పారు కదా. విష్ణు గారు ఇక్కడ సార్ చాలా మంది స్టార్ హీరోలు వచ్చే సంక్రాంతికి బరిలో దిగుతున్నారు కదా, మళ్ళీ మీకు ఆ ప్లాన్ ఏమైనా ఉందా నెక్స్ట్? మరి లేదండి. నా సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు సంక్రాంతి చేయండి. ఓకే. రతన్ గారు సార్, హియర్ దిస్ వే యువర్ లెఫ్ట్. హాయ్ సార్, యాక్చువల్గా మీ నుంచి వచ్చే సాంగ్స్లో ఖచ్చితంగా లూప్లో వినే సాంగ్స్ చాలా ఉంటాయి. అయితే మీరు ఇచ్చిన ఆల్బమ్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఏంటి, అండ్ ఏ సాంగ్కి ఎక్కువ టైం తీసుకున్నారు కంపోజ్ చేయడానికి అంటే ఏం చెప్తారు? మోస్ట్లీ ఐ వోంట్ టేక్ మచ్ టైం అండి. ఉన్న వాటిల్లో కొంచెం ఎక్కువ. ఇక్కడ ఈ మూవీ సాంగ్లో మొదలే సాంగ్ ఉంది కదా, దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. బట్ ఎవ్రీ సాంగ్ నా బిడ్డ అండి, ఎలా చెప్పాలి, నేను ఈ సాంగ్ నచ్చలేదు ఈ సాంగ్ నచ్చింది అని. సో ఎవ్రీ సాంగ్ ఇస్ గుడ్, బట్ మోర్ ఆర్ లెస్ నేను ఒక్కొక్క హీరోకి మార్చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాక్టికల్ ఫేస్ అండి సార్ది. సో ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఎలా డ్యాన్స్ చేస్తున్నారు అని, నా సౌండింగ్కి ఎలా వస్తుంది, కొరియోగ్రాఫర్ ఎలా చేస్తున్నారు అని సడన్గా చూస్తే ప్రొడ్యూసర్ గారు ఒక మూమెంట్ ఇచ్చారు. ఐ ఫెల్ సో హ్యాపీ. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఇట్, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విష్ణు గారు హాయ్ సార్. సార్ యాక్చువల్గా ఒక మూమెంట్ ఉంది కదా, సిగ్నేచర్ మూమెంట్, మీరు బ్లెస్సింగ్ ఇస్తూ ఒక సిగ్నేచర్ చేస్తున్నారు కదా సార్, అది ఎవరి ఐడియాలజీ మీద, లేదంటే కొరియోగ్రఫీ డాన్స్ కొరియోగ్రాఫర్ చేసిందా లేదా? ఏదండి మీరు బ్లెస్సింగ్ ఇస్తూ వి అని చేశారు కదా, మారుతి గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. విష్ణు గారు ఆ స్టెప్ చాలా వైరల్ అయింది, ఒకసారి పంచ్ చేయిస్తారా ఆ స్టెప్? అది కాదు, అది వివిగా ఏఏగా గీసి వివిగా మార్చి చేస్తారు కదా అది. విష్ణు గారు సార్, అంటే ఈ మధ్యన ఓవర్సీస్లో సినిమాలన్నీ కూడా అంటే కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలకి భయంకరంగా అక్కడ భారీ వసూళ్ళు అనేది దొక్కుతున్నాయి కదా. సో మరి ఈ సినిమాతో మీరు ఓవర్సీస్ మార్కెట్ ఏమైనా ఎక్స్పెండ్ అవుద్ది అనుకుంటున్నారా? ఓవర్సీస్లో ఎలా ఉండబోతుంది రిలీజ్ అనేది? పెద్ద రిలీజ్కి వెళ్తున్నారా? ఓవర్సీస్ మంచిగానే ఉందండి, నాకు బాగానే, నాకు ఫస్ట్ నుంచి కూడా మంచిగానే ఇది ఉంది. అండ్ ఓవర్సీస్లో ఎంటర్టైనర్స్ అంటే ఎప్పుడూ ఉందండి, అది పాజిటివ్ ఎంటర్టైనర్లకి. ఈ సినిమా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ అనుకుంటా, అంటే సోలోగా ఇంకా వేరే సినిమాలు కూడా లేవు కాబట్టి ఈసారి ఎక్కువ థియేటర్లు దొరికే ఆపర్చునిటీ దొరికింది. సో వెయిటింగ్, డెఫినెట్గా అక్కడ ఆడియన్స్ కూడా చాలా మంచిగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. డైరెక్టర్ గారు పేరు చూసిన తర్వాత ఒక మాట్లాడేదండి, సినిమా హైప్ పెంచడానికి మీ అడ్రస్లో ఏమైనా చెప్పే అవకాశం ఉందా? ఇంటి అడ్రస్, సినిమా హైప్ పెంచడానికి మీ ఇంటి అడ్రస్ చెప్పే అవకాశం ఉందా? అయ్యో అలాంటి ఏం లేదు సార్, సినిమా అయితే డెఫినెట్లీ చాలా బాగుంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. 27th డెఫినెట్లీ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలను. ప్రొడ్యూసర్ గారు, అంటే సినిమా రిలీజ్కి ముందే ఒక ఇండస్ట్రీలో ఒక మాట అనిపిస్తుంది, టేబుల్ ప్రాఫిట్ సినిమా. ఈ మధ్యకాలంలో అది చాలా తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. ఈ సినిమా కనుక వర్కౌట్ అవ్వకపోతే ఇక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామనే ఆలోచన మీకు ఉందా ఏంటి, ఎట్లాగా? ఆల్రెడీ వర్కౌట్ అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది, మరి ఇంకా వర్కౌట్ అవ్వకంటే ఏముంది? టేబుల్ ప్రాఫిట్. ఇంకా నాకు నెక్స్ట్ ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయండి, నేను ఇక్కడే ఉంటాను. ఆల్రెడీ నేను హ్యాపీగా ఉన్నాను. మీరు వర్కౌట్ అయిందా, వర్కౌట్ అయింది, నేను వర్కౌట్ హ్యాపీగా ఉన్నాం కదా, మా ఫేసే తెలుస్తుంది కదా మీకు. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది కదా మీకు 2 సినిమాల విషయంలో. 2 సినిమాలు వచ్చినాయంటే సురేష్ బాబు గారు వీళ్ళందరూ మాట్లాడారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రీవియస్ 2 సినిమాలు ముందు చేసిన 2 సినిమాలు, ప్రీవియస్ ఫిలిం అవి కూడా మంచి సినిమాలేనండి. అవి కూడా మేకింగ్ పరంగా మీరు ఎక్కడ తగ్గలేదు, అది తగ్గలేదు. అల్లుడు అదుర్సు సాంగ్స్ బాగుంటాయి, మేకింగ్ బాగుంటుంది. హరోమర్ కూడా కాస్ట్లీగానే ఉంటుంది. మేము హరోమర్ కూడా గట్టిగా కేరళలో చేసాం, కర్ణాటకలో. అంటే ఇంకా టైమింగ్ బట్టి ఇంకా ఏంటి సార్, బాగుందా డ్యాన్స్? ఇందాక సాంగ్లో డ్యాన్స్ వేశారు కదా? అవును సార్, కొంచెం ఇంట్రెస్ట్ సార్, అందుకే వేసాను. బాగుంది సార్, మీకు నచ్చిందా? సూపర్, బాగుంది స్టెప్. కొంచెం క్లాప్స్ కొట్టండి సార్. థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ప్రమోషన్స్ అన్నీ కూడా పీక్స్లో ఉన్నాయి, అండ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా భారీగా ఉన్నాయి. సో అంటే ఫస్ట్ నుంచి మీరు చేసినవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సినిమాలు. ఎగ్జాంపుల్ కొంచెం చూసుకుంటే నీది నాది ఓకే కదా కానీ, బ్రోచేవారు అంటే లైక్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు కష్టపడిన దానికి, మంచి సినిమాలు అందించిన దానికి అక్కడ కొంచెం అవార్డ్స్ ఏమన్నా మిస్ అయ్యామనేది నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఉత్తమ సహాయ నటుడిగా ఒక సైమాకి ఏదో ఉన్నది ఒకటే జిందగీకి మీరు నామినేట్ అయ్యారు. బట్ ఎక్కడ కూడా సో అవార్డ్స్ గురించి
సో ఏంటి మీరేం చెప్తారు? ఏమోనండి మరి నాకు ఎప్పుడు అవార్డు అంటే వస్తే ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పొచ్చు, ఎప్పుడు రాలేదు. బట్ దానికంటే ముఖ్యం నాకు ఆడియన్స్ నుంచి వచ్చే రివార్డే మెయిన్ అది. సో అది ఎప్పుడు ప్రతి సినిమాకి పెరుగుతూనే వెళ్తుంది. సో వెరీ హ్యాపీ. మీకు ఎవరన్నా లీక్ చేశారా సినిమాలో డైలాగులు? లేదు లేదు కాదు, ఆ బొమ్మను తీసుకొచ్చారు అంటే హీరోయిన్ వదిలేసిన తర్వాత దాంతో సెటిల్ అయిపోదామన్నా ఏం చెప్దాం అనుకుంటున్నారు? కాదు, ఈ మూవీలో మనీషా అంటే ఆ పెన్గ్విన్ జనవరి మేము వైరల్ అయింది కదా, అది అయినా తెలుసు. విష్ణు గారు క్యారెక్టర్ అయితే ఇది పంచ్, అంతే. అలాగే పాపం పాపం అంటారు మీరు. ఓకే, నైని గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. Thank you so much. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఫిల్మ్ ఫేర్. ఎస్. సో ఏంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు? ఎక్స్పీరియన్స్ అంటే నా డెబ్యూ మూవీకి ఫిల్మ్ఫేర్ వచ్చింది అని నా అదృష్టం చెప్పాలి. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కమింగ్ టు ద ఫిల్మ్ ఐ థింక్ దెర్ ఈస్ వన్ మోర్ సెలబ్రేషన్ వెయిటింగ్ ఇన్ ద లైన్. విష్ణు గారు, రీసెంట్గా అంటే ట్రైలర్ అండ్ టీజర్ చాలా బాగున్నాయి. అండ్ రీసెంట్గా ప్రమోషన్స్లో భాగంగా మీరు సలార్ది యా అది ఉంది కదా, అది బాగా వైరల్ అవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? మేము సరదాగా ఈ మీట్ పెట్టామండి. సో ర్యాండమ్గా అంటే సరదాగా Q&A లాగే ఈ మీమర్స్ వీళ్ళందరితో ఇది చేసేటప్పుడు లాస్ట్ ఫిల్మ్ అప్పుడు నేను సింగిల్ అప్పుడు చెప్పాను అనమాట, ఇలా రోజు నైట్ ఇలా చూస్తాం ఇది చెప్పాను కదా. సో అక్కడ అడిగారు అందరూ. సో ఆన్ ద స్పాట్ మన వాళ్ళు కూడా సరే సరదాగా పెడదామని క్లోజింగ్ దాంతో క్లోజ్ చేసాం అనమాట. సో మంచి బాగుంది. అండ్ ఆ వైబ్రేషన్ కూడా బాగా వచ్చినట్టుంది అసలు. యా అది ఇష్టం. అవును. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Done, Manjusha. Thank you, Chandu. Thank you so much to all our media friends. Thank you to Vishnu Vinyasam team for this lovely interaction. So yes, మనందరం థియేటర్స్లో కలుసుకుందాము February 27th విష్ణు విన్యాసాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు, నయన్ సారిక, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.